మళ్ళీ టేక్ 2 సింగిల్ క్యాచ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ ఒక పని చేయి నువ్వు దాని ఇట్లా చూస్తుంటే వెళ్ళిపోతుంది ఏ కార్తిక్ టర్న్ బ్యాక్ బాగున్నావు చికెన్ మటన్ ఇంకా అంతే ప్రస్తుతానికి అంతే అంతే అసిస్టెంట్స్ మొత్తం నేను ఇక్కడ నుంచి పైనుంచి చూసి అంతా చికెన్ అదేంది ఇగో ఫ్రెండ్స్ ఫోటో ఎత్తున్నాం ముసలాయన కూర్చుంటారు కదా నువ్వే కర్త కర్మ క్రియ బాగుంది కదా ఈ ఔటింగ్ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి ఈ వ్లాగ్ ఒక ఔటింగ్ వ్లాగ్ మా ఆఫీస్ టీమ్మేట్స్తో స్టెకేషన్కి వెళ్తున్నాము ఫామ్ హౌస్కి సో వెళ్ళేకన్నా ముందర జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ నేను ఎలా రెడీ అవుతున్నాను ఫేస్కి ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాను చూపిద్దాం అనుకున్నాను అండ్ జనరల్గా నేను డైలీ ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ 2 ప్రోడక్ట్సే పెడతాను ఫేస్కి దట్ ఈస్ ఫస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ వచ్చేసి సింపుల్ బ్రాండ్ వాళ్ళది బ్రాండ్ పేరే సింపుల్ అండ్ సన్ స్క్రీన్ నేను ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాను కరెంట్లీ అయితే నేను బయోటిక్ ప్రోడక్ట్ వాడుతున్నాను సో ఈ 2 ప్రోడక్ట్స్ని నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ఎలాగో అవుటింగ్కి వెళ్తున్నాం కదా ఒక చిన్న రేడియంట్ మేకప్ లుక్ కోసం ఓన్లీ 1 ప్రోడక్ట్ దట్ ఈస్ పిల్గ్రిమ్ ఫౌండేషన్ వాడుతున్నాను ఐ లైక్ దిస్ ప్రోడక్ట్ సో ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆఫ్టర్ దిస్ basic touch-ups and kajal and lip balm to I'll end it up and lipstick is a mandatory for me kajal and lipstick are regular makeup go annatchu నాకు ఆఫీస్కి or anywhere so నేను ఈ ప్రోడక్ట్ చాలా డేస్ నుంచి వాడుతున్నాను అండ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఆన్ మై స్కిన్ దిస్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఆర్ వెరీ గుడ్ ఆన్ మై స్కిన్ అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి డ్రై ఆర్ మాయిశ్చరైజర్ ఏ స్కిన్ టోన్కైనా బాగుంటుంది అండ్ ఈ లిప్స్టిక్ అయితే వైన్ షేడ్ వచ్చింది పిల్గ్రిమ్ బ్రాండ్ది ఐ లవ్ దిస్ కలర్ చాలా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ఫైనల్గా నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము అండ్ మా ఆఫీస్ వాళ్ళతోని మేము అవుటింగ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ ఫామ్ హౌస్ స్టెకేషన్ ఇప్పటి వరకు మేము మా టీంతో లంచ్ డే అవుటింగ్స్ వెళ్ళాము అండ్ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు బి ఇన్ స్టెకేషన్ అనమాట ఇప్పుడు మేము వెళ్తున్న ఫామ్ హౌస్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి 50 to 60 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంది మేడ్చల్ రోడ్లో మనోహరాబాద్ దగ్గర ఉందన్నమాట అండ్ మేము 16 పీపుల్ టీమ్ మెంబర్స్ కలిసి వెళ్తున్నాము అండ్ టోటల్గా 4 కార్స్ స్టార్ట్ అయ్యాయి డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద సిటీ నుంచి సో మా కార్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఎక్కడైతే మేము ఒక 4 పీపుల్ గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము సో మేము రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ ఒక కార్ అయితే రీచ్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ ఒక 4 to 5 పీపుల్ మా టీం వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు తర్వాత సెకండ్ కార్ మాది సో దిస్ ఈజ్ ద ఫామ్ హౌస్ నేను చెప్తుంది లైక్ మనోహరాబాద్లో ఈ ఫామ్ హౌస్ వచ్చేసి కంటైనర్ స్టే కంప్లీట్లీ కంటైనర్ స్టే ఉంది అండ్ ఇందులో ప్లస్ అండ్ మైనస్ అయితే నేను క్లియర్గా చెప్తాను అండ్ బిఫోర్ దాట్ మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అండ్ ఈ కంటైనర్ స్టే వచ్చేసి చాలా బాగుంది చూడడానికి అండ్ స్టే చేయడానికి బాగుందా బాగాలేదా అంటే ఐ వుడ్ సే ఓకే టైప్ అనమాట సో సమ్మర్స్లో అయితే నాట్ సజెస్టబుల్ చాలా వేడిగా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ అ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు కనుక ఈ స్టేకి ప్రిఫర్ చేస్తే కనుక ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తేనే బాగుంటుంది అండ్ ఇక్కడ లగ్జరీ ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారంటే మనకి కిచెన్ ఉంది యుటెన్సిల్స్ ఇస్తున్నారు బార్బిక్యూ ఇస్తున్నారు క్యాంప్ ఫైర్ ఉంది ప్రొజెక్టర్ ఉంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అండ్ పూల్ సో ఇవన్నీ కూడా లగ్జరీ ఎమ్యూనిటీస్ పూల్ యాక్సెస్ అయితే ఆల్ ద టైమ్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి స్టేకి వచ్చేసి 4 బెడ్రూమ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఈ 3 చూపిస్తున్న రూమ్స్ వచ్చేసి పైన అనమాట కంటైనర్లో ఫస్ట్ ఫ్లోర్లో పైన కనిపించే స్టే ఇది అండ్ ప్రతి ఒక్క రూమ్ నుంచి బాల్కనీ ఉంది అండ్ మంచి వ్యూ లష్ గ్రీన్ గార్డెన్ విత్ ప్యూర్ ఏమంటారు వెదర్ చాలా బాగుంది పొల్యూషన్ అసలు లేదు అండ్ వచ్చే స్విమ్మింగ్ పూల్ సో ఇక్కడ ఉన్నప్పుడే ఇంకొక 3rd కార్ కూడా ఎంటర్ అయింది ఇందులో కూడా మా టీం వాళ్ళు వస్తున్నారు ఒక 4 to 5 పీపుల్ అయితే వస్తున్నారు అండ్ వీ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ అండ్ కాస్ట్ అవన్నీ వచ్చేసి
ఇది జనరల్గా స్టేకి మాత్రమే 30,000 అండ్ మనం ఏ ఎక్స్ట్రా లగ్జరీ అమ్యూనిటీ లైక్ కిచెన్ వాడుకోవాలన్నా యుటెన్సిల్స్ తీసుకోవాలన్నా మన డీజిల్ యూజ్ చేసి మన క్యాంప్ ఫైర్ పెట్టుకోవాలన్నా ఏ దానికైనా 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ఈచ్ ఎక్స్ట్రా లగ్జరీ అమ్యూనిటీ అనమాట. అయితే మా వాళ్ళు కంప్లీట్లీ స్టే బుక్ చేసుకొని విత్ ఆల్ ద అమ్యూనిటీస్ మేము 16 పీపుల్ ఉన్నాం కాబట్టి నెగోషియేట్ చేసి 22,000కి వచ్చింది. ఐ వుడ్ సే 20,000 ఈజ్ వర్త్ ఎనఫ్. 30,000 అయితే చాలా ఓవర్ రేటెడ్ ఫర్ దిస్ ఫార్మ్ హౌస్. ఎందుకు అంటే స్టే వైజ్గా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది, ఇండోర్ యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి, కానీ ఫెసిలిటీస్ లైక్ పవర్ బ్యాకప్ అయితే అస్సలు లేదు అండ్ బెడ్స్ కూడా అంత గొప్పగా లేవు. దే ఆర్ వెరీ హార్డ్ మ్యాట్రస్ ఉంది, సో సాఫ్ట్ మ్యాట్రస్ లేదు. సో మాకు అసలు నిద్ర పట్టలేదు సరిగ్గా. అండ్ అదర్వైజ్ పర్వాలేదు, కానీ దీనికి 30,000 ఈజ్ లైక్ ఓవర్ రేటెడ్. ఐ వుడ్ సే స్టే వైజ్గా చాలా బాగుంది. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీతో వస్తాం కాబట్టి, అంటే ఒకసారి వస్తే మళ్ళీ రాము, బట్ టు స్పెండ్ ఒక సిటీ నుంచి బయట వెళ్ళి ఒక టైం స్పెండ్ చేయాలి అవుట్స్కట్స్లో అంటే ఐ వుడ్ సే దిస్ ఈస్ గుడ్, వర్త్ ఇట్. కాకపోతే నిద్రకి మాత్రం ప్రాబ్లం అయ్యింది. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే మా టీంలో ఉన్న బాయ్సే మాకు కుకింగ్ అవన్నీ చేసి పెట్టారనమాట ఇన్ దిస్ స్టే. వీఆర్ అ సెట్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పీపుల్. సో నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంగ్రీడియంట్సే తెచ్చుకొని ఎవ్రీథింగ్ దే హ్యాడ్ స్పెండ్ లాడ్ ఆఫ్ టైమ్ అండ్ మంచి ఎఫర్ట్స్ పెట్టి కుకింగ్ అయితే చేసుకున్నారు. అండ్ వెజిటేరియన్స్ 5 పీపుల్ ఉన్నాము ఇంక్లూడెడ్ మీ. అండ్ మేము వచ్చేసి వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకొక బ్యాక్ పాయింట్ అంటే డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి మనం ఒక 7 to 8 కిలోమీటర్స్ వెళ్తేనే మనకి ఏదైనా షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ కనిపిస్తాయి. సో ఏ దానికైనా మేము 7 to 8 కిలోమీటర్స్ వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది ఫర్ ద ఫుడ్. అండ్ ఇవి నెగిటివ్ పాయింట్స్ పక్కన పెట్టేస్తే స్టే వైజ్గా మాకు యాక్టివిటీస్ వైజ్గా మంచిగా అనిపించింది. లైక్ పూల్ యాక్టివిటీస్ వీ హ్యాడ్ వెరీ గుడ్ అండ్ కుకింగ్లో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఎంజాయ్ చేసాము అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆడుకున్నాము. అండ్ 16 పీపుల్ హ్యాడ్ అ టుగెదర్ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఎవ్రీవన్ హ్యాడ్ ఎక్స్ప్లోర్డ్ అండ్ షేర్డ్ దేర్ లైఫ్ మెమరీస్. సో ఇట్ వాజ్ అ ఫన్. అండ్ ఓవరాల్గా ఇది ప్లస్ అండ్ మైనస్ అనమాట. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అవన్నీ కాంటాక్ట్ నెంబర్స్, వీళ్ళకి సపరేట్గా వెబ్సైట్ అయితే లేదు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఐ విల్ ట్రై టు గెట్ ఇట్ అవుట్. అండ్ సో ఫార్ మేము మా టీం వాళ్ళతో ఒక లంచ్ అవుటింగ్స్కి చాలా వెళ్ళాము అండ్ డే అవుటింగ్స్ కూడా వెళ్ళాము. అవన్నీ కూడా నాదొక ప్లేలిస్ట్ ఉంటుంది నా ఛానల్లో, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. డే అవుటింగ్ మేము వండర్లా వెళ్ళాము. సో ఇలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం స్టెకేషన్ అయితే ట్రై చేసాము. ఇట్ వెంట్ రియలీ గుడ్ అండ్ వీ ఆల్ హ్యాడ్ అ ఫన్. లైక్ టీమ్ అంటే సెట్ ఆఫ్ పీపుల్ లైక్ యంగ్స్టర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సో వీ ఆల్ వర్ ఇన్ అ సేమ్ వైబ్స్ అండ్ ఎవ్రీవన్ రియలీ హ్యాడ్ అ గుడ్ టైమ్. సో నాకైతే బాగానే అనిపించింది. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ఫార్మ్ హౌస్ స్టేకేషన్. అండ్ ఇంతకుముందు నేను మొన్న ఒక ఫామ్ హౌస్కి వెళ్ళాను. ఆ వ్లాగ్ కూడా నేను కింద లింక్లో ఇస్తాను. ఇఫ్ యూ హ్యావెంట్ చెక్డ్ అవుట్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఇలా మేము అందరం టీం కలిసి చిన్నప్పటి గేమ్స్ అన్నీ ఆడుకున్నాము. ఫుట్బాల్ అని, తంబోలా, 7 stones ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. అండ్ ఆఫ్టర్ దట్ స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీ అండ్ స్విమ్మింగ్ పూల్ తర్వాత బార్బిక్యూ ఫుడ్ తిన్నాము. అండ్ వీ రియలీ హ్యాడ్ అ గుడ్ టైమ్. అండ్ వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ యూ స్పెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఇలా మనం డైలీ రొటీన్ నుంచి బ్రేక్ తీసుకొని ఇలా ఒక చిల్ అవుతే కనుక చాలా బాగా అనిపిస్తుంది. We really had a very good and nice outing. మీ గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and comment. Thank you. See you in the next vlog. Until then, take care. Bye bye. If you have any questions, please do let me know in the comment section. Thank you.